షాపింగ్ చేయడం అంటే 190% మంది ఇష్టపడతారు. బడ్జెట్‌ని బట్టి ఉన్నదాంట్లోనే అత్యవసర వస్తువులు కొనుక్కుంటారు. ఇక డబ్బున్న వారికైతే ఏది పడితే అది కొనేయడం అదో సరదా. ఇదంతా ఎందుకంటే ఓ రకమైన వ్యాధి సోకితే మాత్రం తమకు తెలియకుండానే నిద్రలోనే షాపింగ్ చేస్తారట. ఈలోపే క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు నుంచి పేమెంట్ అయినట్లు ఫోన్కు మెసేజ్ రావడం కూడా జరిగిపోతుంది. మెలకువ వచ్చాక కానీ అసలు విషయం తెలియదట. నిద్రలోనే షాపింగ్ చేసే ఈ అరుదైన వ్యాధిని వైద్య పరిభాషలో పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్గా పిలుస్తారట. యూకేకి చెందిన 42 ఏళ్ల కెల్లీ నైబ్స్ పారాసోమ్నియా వ్యాధితో బాధపడుతుంది. అరుదైన ఈ డిజార్డర్ కారణంగా ఆమె నిద్రలోనే ఆన్లైన్ షాపింగ్ చేసేస్తుందట. పిల్లలకు సంబంధించిన ఆట వస్తువుల దగ్గర నుంచి ఫ్రిడ్జ్ వంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కొనుగోలు చేసేస్తుంది. వాటి బిల్లులను కూడా క్రెడిట్ కార్డులతో చెల్లించేస్తుందట. మెలకువ వచ్చాక మొబైల్ చూసుకుంటే గానీ తెలియదంట. తన అకౌంట్లో నుంచి డబ్బు కట్ అయ్యాక కానీ అసలు విషయం తెలుసుకోలేకపోతున్నానని చెబుతుంది. ఇలా నిద్రలో తనకు తెలియకుండానే షాపింగ్ చేసి లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నానంది. ఈ వ్యాధికి చికిత్స లేదంటున్నారు వైద్యులు. తనకు తానుగా బయటపడాలని సంకల్పించుకుంటేనే సాధ్యమని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి నిద్రలోనే నడవడం, మాట్లాడడం, తినడం, ఏమైనా ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి చేస్తుంటారు. ఆ టైంలో వారికి మెదడు పాక్షికంగా మేల్కొని ఉంటుంది. ఎవరైనా ఆ వ్యక్తులను గమనించి గట్టిగా అదిలిస్తే తిరిగి స్పృహలోకి వస్తారు. ఇలాంటివన్నీ రాత్రి మొదటి జామునే జరుగుతాయట. చిన్నారుల్లోనూ పెద్దల్లోనూ నిద్రలోనే నడవడం, మాట్లాడడం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. అయితే ఈ డిజార్డర్ తీవ్రంగా ఉంటేనే ఇలా సమస్యలు ఫేస్ చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు.